దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు వైద్యం సరిగ్గా చేసేడిస్తే ఎందుకు ఉండవే. డాక్టర్ గారు నమస్కారం అండి. ఏంటి నీ ప్రాబ్లమా? ఈ చుట్టుపక్కల పల్లెల్లో చీప్ రేట్ సేవ్ చేస్తున్న ఏకైక డాక్టర్ని. ఇదిగా నాలాంటి గ్రేట్ డాక్టర్ ఈ పల్లెల్లో ఉండడమే గొప్ప. అతిక బిళ్ళతో ఈ గిరాకి పోయిందంటే నీ బుర్ర గిరగిరా తిప్పేస్తాను. ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 100 రూపాయలు మాత్రమే. రేట్ పెంచినవి. ఇదిగా ఏంటి నీ ప్రాబ్లమా? 2 రోజుల నుంచి జ్వరం అండి, విరోచనాలు కూడా. అలాగా ఉండి చెప్తాను. అతరుగా అదే. ఓహో అవును. 3 రోజుల నుంచి జనక పాయలు పచ్చనా? అది బాబాయ్ ఎలా కనిపెట్టేశారండి. ఉప్పు కారం శరీరం కదండి, మా ఆవిడ లేదని వెంకమ్మతో మీరేదో అన్నారు కదండి. బాజీ జనక పాయలు పచ్చే అదే అయిపోయింది. ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 100 రూపాయలు మాత్రమే. నాకొద్దా, ఆవిడకేనండి. అదే ఇక నీ పని అయిపోయింది. ఇంతకీ నాకేమైంది డాక్టర్ గారు? నీకు హెచ్ఐవి వచ్చింది. ఏమి గంగా, నువ్వు తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళలేదు అనుకున్నావు కదా? ఎక్కడికన్నా? తాత దగ్గరికి. ఎలా వెళ్ళారు? ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్తే నీకెందుకు? అదేంటమ్మా అలా అంటారు? నీకు ఏదైనా అయిపోయినా? నాకేం కాలేదు కదా. ఇంటికి ఎవరమ్మా? నేను ఎవరు? అబ్బో అదంతా సిగ్గే. పేరేంటో? పేరు చెప్పనే. నాకు తెలుసులే అమ్మా, సీంబాబే కదా. నేను నా సెలక్షన్ బాలేదా? బాగానే ఉంది కానీ కానీ అంటే ఆ పక్కన ఉన్నానమ్మా మరీ కోతి సచ్చినాళ్ళు. ఆ కోతి సచ్చినాళ్ళకి ఇచ్చి నేను కట్టి పెడతాను. నా వంక చూసారంటే సొరసా కోసి కత్తితో గుడ్లు పీకెత్తాను. అయితే నా సెలక్షన్ ఓకే అంటావా? అమ్మా అయ్యా అమ్మా అయ్య బాబాయ్ అమ్మా అయ్య బాబాయ్. ఏంటంటే వంగు నడుపుతున్నావు? తాత తాత ఎక్కడికి వెళ్ళిపోయినాడు? హాయ్ నువ్వేనా? హాయ్ నువ్వేద్దా? ఏంటది? బాగులాగుంది. హాయ్ బాగు. అవును తాతేడు ఎంతకి రాడేటి? బ్యాగ్ బాగున్నది బాగున్నది. తాత ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా? అవును మన క్యాప్ పట్టుకుని వచ్చాను, నువ్వు కనబడలేదేంటి? నాకు పని ఉండి వెళ్ళిపోయానులే. తిన్నావా? తిన్నాను. నీ మొహం ఏంటి అది రకంగా ఉన్నది? ఎలా ఉంది? మా అమ్మగారు చెప్పినారులే. ఏ అమ్మగారు? అదే మా అమ్మగారు పుట్టుసుందరమ్మ గారు. తాత ఏంటి మొహం గాబరగా ఉన్నది? లేదే, ఏం లేదే. ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా? బాగానే ఉంది. ఎక్కడ దొరికింది? ఇక్కడే దొరికిందిలే. అవును మొదటిసారి మా అమ్మగారు వచ్చినప్పుడు కోపడ్డావంట. ఏ నీ గురించి అడిగితే నీకు అంత కోపమా? అయినా నాకు ఎప్పటి నుంచో అడగాలని ఉంది. చుట్టూ నీళ్ళున్నాయి కదా, ఇక్కడ తొట్టేందుకు, చెట్టుగా ఊయలేందుకు, ఈ బొట్టేందుకు? నేను అడుగుతున్నాను, నాకేనా చెప్పవా? ఇదిగో అలా కోయబడినట్టు అయిపోయినావేటి? మర్చిపోతానో ఏమో. తీసమ్మ గారికి ఒంట్లో బాగలేదంట. ఏడిగట్టుకు వచ్చినప్పుడు పాలు కనబడు. అలాగే నరసమ్మ గారు కూడా కనబడు. మా సుందరమ్మ గారు కూడా కనబడు. ఏది వింటున్నావా? నీకు ఒంట్లో బాగలేనట్టుగా ఉంది. నేను మళ్ళీ వస్తాను. ఆగు గంగా, ఇవన్నీ ఎందుకని అడిగావు కదూ? ఈ తొట్టి స్నానానికి, ఈ ఊయల ఉల్లాసానికి. ఇది కోరిక తీర్చుకో. వదులు